నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. అనుష్క చాలా కాలం తర్వాత రాబోతున్న సినిమా ఘాటి. సో మొత్తానికి ఘాటి ట్రైలర్ వచ్చేసింది సెప్టెంబర్ 5th అంటున్నారు. సెప్టెంబర్లో చాలా పెద్ద పెద్ద సినిమాలే ఉన్నాయని చెప్పుకోవాలి, కానీ సెప్టెంబర్ ఆరంభంలోనే ఘాటితో చాలా కాలం తర్వాత అనుష్క రాబోతుంది. మొత్తం ట్రైలర్ మీకు ఎలా అనిపించింది అంటే ఏం చెప్తారు? అంటే ట్రైలర్ చూస్తే మనకి అనుష్కనే కనిపించింది. ఎందుకంటే అరుంధతిలో ఏ స్థాయిలో ఆవిడ మనం చూసామో, మళ్ళీ ఇంతకాలం తర్వాత కూడా ఏమాత్రం తగ్గని గ్లామరు, పెర్ఫార్మెన్స్ కానీ ఎలా చూసుకున్నా కానీ అనుష్క సినిమా లాగా తీర్చిదిద్దాడు క్రిష్ అని చెప్పాలి. ఎందుకంటే క్రిష్ చేతిలో అందుకే మణికర్ణిక అనే సినిమా వచ్చింది కంగనా రనౌత్తో. ఈ సినిమాని కూడా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమానికి కావటం, పైగా అనుష్కని ఆ సన్నివేశాలు కానీ ఇవన్నీ చూసినా కానీ అనుష్క పాత్రే చాలా హైలైట్గా నిలిచినట్టుగా నాకు అనిపించింది. పైగా ఒక డైలాగ్ ఉంది, సీతమ్మ వారు లంకా దహనం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తానన్న డైలాగు, అది ఒక హైలైట్గా చెప్పొచ్చు ఈ సినిమా ట్రైలర్ చూసుకుంటే. అయితే ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, మణికర్ణిక కావచ్చు, ఇలాంటివన్నీ కూడా రియల్ స్టోరీస్గా మనం తీసుకోవాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి దోపిడీ దొంగ, డెకాయిట్ అన్నట్టుగా మనం చూస్తూ వస్తాం. సో నిజంగా ఇది ఒక రియల్ పాత్ర అనుకోవాలా, లేదంటే మటుకు కల్పిత పాత్ర అనుకోవాలంటారు? అంటే కల్పిత పాత్రలాగా ఉంది అది. మరి వీళ్ళు స్మగ్లింగ్ చేస్తారో, గంజాయి స్మగ్లింగ్ లాగా అనిపిస్తుంది. కథాపరంగా చూసుకుంటే ఘాటి అంటే వాళ్ళు ఆ ఘాట్లు అంటారు మామూలుగా, ఆ ఘాట్ నుంచి వచ్చిన పదమే ఘాటీలు. ఘాటీలు అంటే వీళ్ళు వాటిని దాటించడం అలాంటి ప్రక్రియ ఏదో. మొత్తానికి ఆ కథాపరంగా చూసుకుంటే అలా కనిపిస్తుంది. ఇక్కడ విక్రమ్ ప్రభు ఉన్నా కానీ విక్రమ్ ప్రభు పాత్ర కన్నా ఆయన ఒక ఎలివేట్ అవ్వాలి ఆ పాత్ర. అనుష్క పాత్రని టార్గెట్గా పెట్టుకునే వాళ్ళు సినిమా చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. విజువల్స్ కానీ ఇవన్నీ చూసినా కానీ ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించినట్లుగా క్రిష్ చూపించాడు. అయితే అనుష్క చాలా సన్నగా కనిపించడం, అంటే ఒక మాదిరిగా కనిపించడం మనం చూస్తూ వస్తున్నాం. గతంలో ఉన్నటువంటి ఒక అనుష్క ఇక మళ్ళీ మనకు కనిపించదు అన్నటువంటి ఒక తరుణంలో ఈ చాలా కాలం తర్వాత చూసిన తర్వాత ఎలా చూడాలంటారు? ఇప్పుడు యూవి క్రియేషన్స్ వాళ్ళు ఈ బ్యానర్తో వాళ్ళు మంచి మంచి హిట్లు ఇచ్చారు గతంలో. వాళ్ళకి సరైన హిట్ కూడా ఆ బ్యానర్ కూడా లేదు. వాళ్ళు ఈ ఘాటీ ద్వారా మళ్ళీ ఒక హిట్ కొట్టాలని తపంతో యూవి క్రియేషన్స్ వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఈ ఇన్నింగ్స్తో మళ్ళీ అనుష్క లైమ్లైట్లోకి రావాలన్న తపన అనుష్కలో ఉంది. అలాగే డైరెక్టర్గా క్రిష్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ సినిమా. ఓ పక్కన మరి విరమల్లో వచ్చినా కానీ కొంత ఆయన పాత్ర తగ్గిపోయింది కాబట్టి దాంట్లో ఆయన ఏంటో నిరూపించుకోవాలంటే ఘాటి గట్టెక్కాలి. మరి ఈ ప్రక్రియలన్నీ మరి జరగబోయేది రేపు సెప్టెంబర్ 5వ తారీఖు. చూడాలి ఏం జరగబోతుంది అనేది. ఆగస్టు 14న కూలీ మరియు అదేవిధంగా చూసుకుంటే మనకి వార్ 2 వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే సెప్టెంబర్ 25న ఓజీ ప్లస్ అఖండ తాండవం చూస్తున్నాం. సో మధ్యలో సెప్టెంబర్ 5వ తారీఖు రాబోతున్నట్టు ఈ సినిమా మంచి టైం ఎంచుకుంది అని చెప్పి అనుకోవచ్చు అంటారా? అది కూడా కరెక్ట్గా లేదు. ఎందుకంటే ఆది టైంలో మిరాయి సినిమా ఉంది తేజ సజ్జాది, అది పెరణి సినిమా 9 భాషల్లో రిలీజ్ అవబోతున్న సినిమా. వాళ్ళు ఇంతవరకు మరి డేటు మారుతుందా లేదనేది క్లారిటీ లేదు. వాళ్ళది సెప్టెంబర్ 5నే ఇచ్చారు. ఇది 5-6 భాషల్లో సినిమా రిలీజ్ అవుతుంది చూసుకుంటే. ఈ రెండింటి మధ్యలో మళ్ళీ అదొక వార్ లాగా మొత్తానికి ఇక్కడ ఆగస్టు 14న ఎట్లయితే వార్ ఎట్లాగో స్టార్ట్ అవ్వబోతుందో ఈ వార్ కంటిన్యూషన్ మళ్ళీ సెప్టెంబర్ 5వ తారీఖు జరుగుతూ మళ్ళీ అది సెప్టెంబర్ 25న రిపీట్ అయ్యేలాగా వెళ్తున్నాయి. ఈ మొత్తానికి ఆగస్ట్ సెప్టెంబర్ నెలలు అనేవి కూడా రెండు కూడా టగ్ ఆఫ్ వార్ లాగా అనిపిస్తుంది సినిమా ప్రపంచానికి. అయితే అనుష్క సినిమా అదిగాక లేడీ ఓరియంటెడ్. అంతకుముందు ఎప్పుడు అరుంధతి సినిమా చూసాం, దాని తర్వాత మళ్ళీ ఘాటి. చాలా కాలం తర్వాత మనం ఘాటి సినిమాతో అనుష్కని చూడబోతున్నాం. సో ఇది ఓన్లీ పాన్ ఇండియా సినిమా అయితే కాదు, ఓన్లీ తెలుగు సినిమా కింద మనం చూడాలి. సో ఎలా దీన్ని అంటే అనుష్క కరెక్ట్గా తన 100% వర్కౌట్ ఇచ్చింది అనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే ఆ సన్నివేశాల పరంగా చూసుకున్నా కానీ కొన్ని సన్నివేశాలు యాక్షన్ సన్నివేశాల్లో కానీ ఎక్కడ ఏమీ తగ్గినట్టుగా లేదు అది. ఎందుకంటే ఆవిడ 100% ఎఫర్ట్ ఆవిడది కనిపిస్తుంది. అలాగే క్రిష్ ఎఫర్ట్ కనిపిస్తుంది. మరి యూవి క్రియేషన్స్ వాళ్ళు కూడా ఎక్కడ తగ్గకుండా ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాని తీశారు. ఇది అసలు రిలీజ్ అవుతుందా, వాయిదా పడుతుందా లేదా, ఇట్లా రకరకాల డౌట్లు వచ్చినాయి. వాయిదాలు పడుతూ వచ్చింది. అసలు సెప్టెంబర్లో ఎప్పుడు ఉంటుంది అనేది నెలకు డౌట్లు వచ్చినాయి. అలాంటిదే సడన్గా వాళ్ళు ట్రైలర్ రిలీజ్ చేసి మేము వస్తున్నామని చెప్పేశారు. అదండి. ఓవరాల్గా చూసుకుంటే మీరు ఇందాక అన్నట్టుగా ఏదైతే ఘాటి సినిమాకి సంబంధించి ఎన్నోసార్లు వాయిదాలు పడిందని చెప్పి అన్నారు, కానీ నిజంగా క్రిష్కి సంబంధించి మనం హరిహర వీరమల్లు కొంత పార్ట్ వరకే క్రిష్ తీశారని చెప్పి తెలుస్తుంది. కానీ క్రిష్ తీసినంత వరకు అయితే బాగుందనేటువంటి టాక్ అయితే వచ్చింది.
కానీ ఇప్పుడు అంటే టోటల్గా హరిహర వీరమల్లు క్రిష్ చేతుల్లో రాలేదు కాబట్టి కొంత మనం ఎదురు చూడాల్సి వస్తుంది. హరిహర వీరమల్లు సినిమాతో కొంత ఫ్లాప్ మూట కట్టుకున్నటువంటి ఒక క్రిష్ గారు ఘాటీ సినిమాతో గట్టెక్కుతారా లేదా అంటే ఏం చెప్తారు? అది విజువల్ చూస్తుంటే మన గట్టెక్కేలాగానే ఉంది. ఎందుకంటే మంచి పేరు క్రిష్లో ఒక టాలెంట్ ఉంది. మంచి క్వాలిటీ సినిమాని తక్కువ రోజుల్లో తీసే కెపాసిటీ ఉన్న దర్శకుడు అతను. ఎందుకంటే గౌతమ్ పుత్ర శాతకర్ని చూసాం మనం. ఎందుకంటే అంత పెద్ద స్పాన్ ఉన్న సబ్జెక్ట్ని మరి ఆయన చాలా తక్కువ బాలకృష్ణతో తక్కువ కాలంలో చేసి నిరూపించుకున్నాడు. అలాగే మణికర్ణిక కానీ, ఎందుకంటే రాజమౌళి గారితో కంపేర్ చేయడం కాదు కానీ ఆయన రాజమౌళి గారు చేసే సినిమాల స్పాన్ అంత ఉన్న సినిమాలని ఈయన తక్కువ కాలంలో చేసి ఫాస్ట్గా చేసి నిరూపించాడు ఆయన. అలాంటిది ఘాటీ విషయంలో కూడా అది ఆయన చేసి ఉంటాడు. ఆయనకి సినిమా సక్సెస్ అయితే మాత్రం ఖచ్చితంగా కృషికి మంచి పేరు వస్తుంది. నెక్స్ట్ సినిమా ఎట్టాగో మరి బాలయ్యతో ఉంది ఆయనకి. అయితే గతంలో మనం చూసుకుంటే ఘాటీ కూడా ప్రారంభమై చాలా రోజులైంది, కానీ ఎందుకని డిలే అయిందని చెప్పి అనుకోవాలి. అంటే విఎఫ్ఎక్స్ వర్క్ గురించా దేని గురించి అంటే నేను అనుకోవడం ఏంటంటే అది యూవీ క్రియేషన్స్ వాళ్ళ ఇదే. అంటే మరి మధ్యలో ఆయన క్రిష్ దీంట్లో రావడం కారణం ఏంటంటే ఈ సినిమా నన్ను పూర్తి చేద్దామని ఉద్దేశంతో ఆయన వచ్చేసాడు. ఆ రాధేశ్యామ్ లాంటి సినిమా తర్వాత కొద్దిగా యూవీ క్రియేషన్స్ వాళ్ళు స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. కొన్ని ఆ ఫ్లాప్లు రావటం, ఆ బ్యానర్ తగ్గట్టుగా వాళ్ళు గతంలో మరి అన్ని హిట్లు ఇచ్చిన వాళ్ళు, అంత పెద్ద పెద్ద హిట్లు ఇచ్చిన వాళ్ళు ఒకసారిగా అది రాధేశ్యామ్తో ఎఫెక్ట్ బాగా పడింది. దాంతో వాళ్ళు ఆ కారణాలే కావచ్చు నేను అనుకోవటం. ఈ విఎఫ్ఎక్స్ లేకపోతే ఇతరత్ర కారణాలు కాదు, కానీ ఏదో నిర్మాణపరమైన కారణాల వల్లనే అది డిలే అవుతూ వచ్చింది. మొత్తానికైతే అది ఎట్లాగో జనం ముందుకు రాబోతుంది. అయితే సెప్టెంబర్ 5వ తారీఖున ఘాటీకి ఎందుకు వెళ్ళాలి అంటే ఏం చెప్తారు? అది యూవీ క్రియేషన్స్ అనుకోవాలా, లేదంటే క్రిష్ జాగర్మూడి అనుకోవాలా, లేదా అనుష్క మళ్ళీ కమింగ్ బ్యాక్ అని చెప్పి అనుకోవాలా, ఏమంటారు? అనుష్క మళ్ళీ వస్తుంది అని వెళ్ళటం తప్పితే దానికి ప్రత్యేకత ఏంటో ఏమీ లేదు. అనుష్క సినిమా ప్లస్ జగద్బాబు గారు ఉన్నారు. అంటే ఆయన పాత్ర విలన్ పాత్ర కావచ్చు, నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర కావచ్చు. అలాగే మరి మలయాళ నటుడు ఒక అతను కనిపిస్తున్నాడు. విక్రమ్ ప్రభు ఉన్నా కానీ, విక్రమ్ ప్రభు పాత్ర మరి ఆయన హీరో అయినా కానీ, తమిళ్లో మంచి పేరు ఉన్నా కానీ ఇక్కడికి వచ్చేసరికి అనుష్క సినిమా లాగానే చూస్తాం. ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం మళ్ళీ అనుష్కకి ఒక ఇన్నింగ్స్ స్టార్ట్ అయినట్టుగా చెప్పుకోవాల్సి వస్తుంది. సో చూద్దాం సార్, మొత్తానికి ఆగస్టు 14 నుంచి మొదలవుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో రెండు సినిమాలు, అటు కూలీ కావచ్చు లేదా వార్ 2 కావచ్చు, తర్వాత సెప్టెంబర్ 5న మిరాయి కావచ్చు, ఘాటీ కావచ్చు, తర్వాత ఓజీ కావచ్చు, అఖండ తాండవం కావచ్చు. సో వీటన్నిటిలో కూడా అఖండ తాండవం తర్వాత మళ్ళీ మన ఓజీ కూడా చూస్తున్నాం. అదేవిధంగా చాలా రోజుల తర్వాత వస్తున్నటువంటి ఒక అనుష్క సినిమా మంచి హిట్ కొట్టాలని కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.